మావా నిజం చెప్తున్నా, దీనంతా బేకారు ఏడ దొరకదు తెలుసా. ఊబర్ అంతా దగ్గర 29 కిలోమీటర్స్, 29 కిలోమీటర్స్ నేనైతే. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ అయితే మనం మదినగూడలో అయితే ఉన్నాం. ర్యాపిడో ఆన్ చేసినాం. సో మనకి రైడ్లు అయితే ఓన్లీ తక్కువ వస్తున్నాయి. 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ డ్రాపు. సో ఎర్లీ మార్నింగ్ మనకి లాంగ్ పడితేనే పోతామని తెలుసు కదా. చలో రైట్, మనకు లాంగ్ రైడ్ వాడికి పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది మనకి హీరో ఎక్స్ట్రీమ్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి అన్నారు కదా. సో నేను ఐకాన్లో ఒక లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో గాయస్, మనకి ఊబర్లో రైడ్ అయితే వచ్చింది. సో ర్యాపిడ్ అయితే ఆఫ్ చేస్తున్నా. 122 125 వచ్చింది అమౌంట్. సో నియర్ బై కస్టమర్ ఉన్నారు, వెళ్ళిపోదాం. 126 అన్నా, థ్యాంక్స్. సో గాయస్, ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో 126 అయితే అమౌంట్ వచ్చింది, 12 కిలోమీటర్స్. చలో ఇంకో రైడ్ కోసం వెయిటింగ్. కాక స్టంట్ ఏంటంటే, ఊబర్ రైడ్ పడ్డ తర్వాత డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రాప్ పడ్డ తర్వాత ఇక రైడ్లు వేసి అంతట్టు వాడు ఊబర్లో వేస్తలేడు, ర్యాపిడోలో వేస్తలేడు. ఇక మంచి సర్కిల్లో ఉన్నాక కూడా పడతలేదంటే గ్రేట్. రెండుకి రెండు, ఓన్లీ ర్యాపిడో అనలేము, ఊబర్ అనలేము, రెండుకి రెండు వేస్తలేడు. గాయస్, ర్యాపిడోలో ఏదో పికప్ వచ్చింది, పార్సల్ అనుకుంటా. సో 60+ వచ్చింది. అండ్ పికప్ వచ్చి 1 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చి 5 కిలోమీటర్ ఉంది. ఇది పేమెంట్ ఇక్కడ వస్తుందన్నా? అవునా, అది ఇక్కడ చూపిస్తుంది, అందుకోసం చెప్పాను. ఓకే రైట్. అమౌంట్ చెప్పారా? 78 స్కానర్. థ్యాంక్ యూ. సో గాయస్, ఊబర్లో రైడ్ అయితే వచ్చింది. సో కస్టమర్ని పికప్ చేసుకుంటాం. యాక్చువల్లీ 58 ఇట్లా వస్తున్నాయి. అసలు యాక్సెప్ట్ ఏం చేస్తాం, రైడ్లు పడతలేవని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నా. లేకపోతే మినిమం 100 అంటే 12 కిలోమీటర్స్ 10 ఇలా యాక్సెప్ట్ చేసేవాడిని. సో బ్యాడ్ లక్, అన్ని రోజులు మన లెక్క ఉంటాయింది. థ్యాంక్స్ గాయస్. టిఫిన్ కూడా తిన్నా. టైం వచ్చి 7:30 అవుతుంది. ర్యాపిడోలో 64 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 175. 200 అయితే క్రాస్ అయినాం. బట్ రైడ్లు అయితే పడతలేవు. అయ్యురా స్వామి, రైడ్ల కోసం అని చెప్పేసి ఆడ ఈడ తిరుగుడికే సగం కిలోమీటర్లు ఓడిస్తుంది. మాకు మినిమం 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఈ ఏడబడతాయి అని చెప్పేసి తిరగడానికి అయిపోతుంది. అట్లున్నది. ఈ రైడ్ చేసాడు తక్కువ ఉంటుంది, ఈ తిరుగుడు ఎక్కువ ఉంటుంది. మాకు ఈ కిలోమీటర్స్ నెత్తి ఖరాబు. ఇప్పుడు ఈ సరౌండింగ్లో అసలు అంటే కస్టమర్లు వెయిట్ చేసే ప్లేస్ లేదు, అండ్ బుక్ చేసుకునే ప్లేస్ లేదు. ఇక రైట్ సైడ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు బుకింగ్ వస్తాయో తెలియదు. ఊబర్లో రైడ్ అయితే వచ్చింది. 131 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. 13 కిలోమీటర్స్. కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా 24 మినిట్స్. సో ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ కూకట్పల్లి ఉంది కదా, కూకట్పల్లి పడ్డది. వెళ్ళిపోదాం. 121 సార్. థ్యాంక్ యూ సార్. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి, వర్షం చినుకులు. మరి ఏం చేస్తుందో ఏమో సాయంత్రం లోపు. సాయంత్రమే మనం మధ్యాహ్నం అయితే వెళ్ళిపోతాం. మనం మధ్యాహ్నంలో పడకపోతే బాగుంటుంది. మధ్యాహ్నం మన ఒక 1100-1200 అయిన తర్వాత పడితే లైట్గానే. ఇప్పుడు పడ్డదనుకో అదే సంగతి, బేకార్ అయిపోతుంది. ప్రైస్ మనకి ర్యాపిడోలో 13 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఎంత ఇచ్చిండు ఏం కథ. 13 అంటే అరౌండ్ 130 రూపీస్ అయితే పక్కా డెఫినెట్లీ వస్తాయి. చలో
వాన చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక కస్టమర్ని పికప్ చేసుకొని గోప్రో బ్యాగ్లో పెట్టేస్తా. 9652 గాయస్. నేను కస్టమర్ పికప్ అనుకున్నా, బట్ కస్టమర్ పికప్ కాదు, ఏదో పార్సల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే 13 కిలోమీటర్లు కస్టమర్ని ఎక్కించుకుని పోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇక నాకు ఇట్లా అంటే పార్సల్ రావాలి 15, 20 ఇట్లా కిలోమీటర్స్ రావాలి. సో దానికి ఏమైనా టెక్నిక్ ఉంటే చెప్పండి. నేను మొత్తం పార్సలే పికప్ చేసుకుంటాను ర్యాపిడోలో. ఫుడ్ కాదు, ఫుడ్ అయితే ఎత్తుకరా. ఓన్లీ అది 2-3 కిలోమీటర్లు చూపిస్తాడు. మనతో నేడైతే ఫుడ్ ఇదైతే సెట్. ఊబర్లో 16 కిలోమీటర్ 161 రూపీస్ అమౌంట్తో ఒక రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ అయితే చేసిన. సో కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాం. మేడమేనా కొంపదీసి? షీఈ్ నాట్ రెస్పాండింగ్. చంద్ర అని ఉంది ఇక్కడ పేరు. అక్కడ మేడం అయితే ఉంది. ఆమెన్నా కాదా? మేడం కూర్చో. 28 మీరు వన్ సైడ్ కూర్చోరు కదా, భయం అవుతుంది నాకు. స్పీడ్ వెళ్తలేను. ఓకేనా? ఇక్కడ కాల్ పెట్టండి. డైరెక్ట్ ఓకే. ఇక్కడ కాల్ పెడితే ఫ్రీ అయిపోతుంది మేడం. పక్క నుంచి 150 మేడం. 150 స్కాన్ చూపిస్తాను మీకు. సో గాయస్, ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది. ఊబర్ క్యాన్సల్. 10 కిలోమీటర్లు. పికప్ వచ్చి 700 మీటర్స్ పై కస్టమర్ని పికప్ చేసుకుందాం. $98. థ్యాంక్స్ అన్న. ప్రజెంట్ టైం వచ్చి 10:42 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 307 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 453 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం కలిపి 750 రూపీస్. ఇంకొక 250 రూపీస్ కావాలంటే రైడ్లు పడాలంటే లొకేషన్ ఉండాలి. లొకేషన్ ఉండాలంటే మనకు ఓపిక ఉండాలి. ఎన్ని జరిగితే రైడ్లు పడతాయి అన్నమాట, లేకపోతే పడాయి. సో ఇప్పటిదాకా ర్యాపిడోలు బుకింగ్ చేసుకున్నప్పుడు దన్న ఊబర్లో పడ్డాయి. ఇప్పుడు ర్యాపిడో డ్రాప్ చేసిన తర్వాత ఒక రైడ్ పడతలే. మరి ఏం చేయాలి చెప్పు. మనకి ఊబర్లో రైడ్ అయితే వచ్చింది 25 కిలోమీటర్స్ 241 ఇంత అమౌంట్ అయితే వచ్చింది. సో కస్టమర్కి వెళ్ళి ఎక్కడ ఏం కథ ఒకసారి కనుక్కుందాం. ఓకేనా? 25 కిలోమీటర్స్ అంటే మనకు ఎక్కువ రావాలి. 25 మినిమం అంటే అదే రైడ్ మన ర్యాపిడోలో వచ్చింది అనుకో, మినిమం 300 వరకు అయితే ఇస్తుండే. నిజంగా ఇస్తుండే.
కానీ ఏం చేస్తాం. సరే నవీన్ బ్రో ఆగయా దేకో. ఎంత వచ్చిందని అమౌంట్? 224. ఓటీపీ ఇది తీసుకెళ్ళాలా? మీరు రారా? పర్లేదులే. ఏందనేది ఓటీపీనా? 0133. ఏడికన్నా అడ్రస్? సో గాయస్ మనకి ఇదే రైడు ర్యాపిడోలో పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్. కస్టమర్కి అడితే 220 సంథింగ్ వచ్చిందంట. అదే మనకి ర్యాపిడోలో వస్తే అబ్బా సుఖంగా పోతుంటే. కానీ ఏం చేస్తాం, లైట్ 200 అని వస్తుంది కదా మొత్తం. అంటే ఎన్ని కిలోమీటర్ తెలుసా? టోటల్ 2 కిలోమీటర్స్ పికప్ వచ్చిన 2.5, దాని తర్వాత డ్రాప్ వచ్చి 25 కిలోమీటర్, మొత్తం 27 కిలోమీటర్స్. మా జీవితం. హైదరాబాద్లో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఈ నుంచి చూస్తే సగం హైదరాబాద్ అనిపిస్తుంది. ఇక ఈ నుంచి నార్మల్ ఉంది కదా, అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఎంత పెద్దగా ఉంటుంది చూడండి. హైదరాబాద్లో ఇదే పెద్ద బ్రిడ్జ్ అండ్ హైట్ బ్రిడ్జ్ కూడా ఇదే. మేబీ మెట్రో తర్వాత ఇదే అనుకుంటా. మెట్రోది మన ప్యారడైజ్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర ఉంది కదా, దాని తర్వాత ఇదే అనుకుంటా. ఈ రెండిట్లో ఏదన్నా కూడా ఉంటుంది, బట్ ఇది లాంగ్ ఉంటుంది, మళ్ళీ హైట్ ఉంటుంది. చూసారా ఎంత హైట్ ఉందో. అయ్యా మొత్తం డంపింగ్ ఎట్లా తీసుకొచ్చి పడేసిండు నన్ను. అసలు ఎటు తీసుకోవద్దునో నాకు అర్థమవుతలేదు. ఊబరోడు ఆడ రోడ్ బ్లాక్ చేసిండు. 3 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోయింది ఆడ. అంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా రాదు మనకు. ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఎక్స్ట్రా అమౌంట్ కూడా రాదు. ర్యాపిడోలో కాదు అట్లా. ఎక్స్ట్రా పోతే ఎక్స్ట్రా కిలోమీటర్లు వస్తుంది, టైమింగ్కి వస్తుంది. అసలు ర్యాపిడో అంటారా భయ్. ఎవడు ఏమన్నా ఏం చేసినా ర్యాపిడోనే. నీ అమ్మ జీవితం ఇదేంది భయ్, నిజంగా చెప్తున్నా. ఈ ఏరియాని నాకు కొత్తగా కొడుతున్నావు. అసలు నేను ఏరియాకి వచ్చినప్పుడు అర్థమవుతలే. ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక మెట్రో స్టేషన్ లేదు. ఎటు వచ్చిందో ఎటు డెలివరీ చేస్తున్నప్పుడు అర్థమవుతలే. ఎంత దూరం వచ్చినా పేర్లు పర్టికులర్ కనిపిస్తలేవు. కనిపిస్తేద్దాం అనుకున్నా కానీ ఇంత దూరం వచ్చినా కదా. నాకు తెలిసి మన సరౌండింగ్లో కొట్టుకుంటే ఇప్పటికల్లా నాకు తెలిసి 300 కూడా అవుతుంది అనుకుంటా. ఇంత దూరం వచ్చినా నాకు అర్థమవుతలే అసలు ఏ అడ్రస్ ఏందో. నీ అమ్మ జీవితం ఇదేంటి పోయి. నేను ఇంకా మన ఏరియాలో వస్తుందేమో అనుకున్నా, అది ఎక్కడెక్కడో వచ్చింది. ఈ అడ్రస్ వచ్చి గుర్రంగూడను ఏదో పేరు చెప్పారు ఆడ సెక్యూరిటీ. నేను ఇక్కడ నుంచి చెప్తే వాళ్ళు షాక్ అవుతుర్రు. పేమెంట్ ఉంది మ్యామ్. సరే ఓకే. అవా నిజం చెప్తున్నా, దీనంతా బేకారు ఏడ దొరకదు తెలుసా. ఊబర్ అంతా దగ్గర 29 కిలోమీటర్స్. 29 కిలోమీటర్స్. నేనైతే అసలు మా జీవితం చిరాకు వస్తుంది. కుకట్పల్లిని డెస్టినీ కొట్టినా ఎంత వస్తుందో చూద్దాం మాకు. బాబా 68 కిలోమీటర్లా. అంటే దగ్గర 1.5 లీటర్ నేను పెట్రోల్ పోసుకుంటే మా ఇంటికి పోతా. అసలు ఉందా దీంట్లో? అసలు కోపం. ఫ్యూయల్ ఉంది. సో గాయస్ మన అదృష్టం ఏంటంటే బోడుప్పల్కి ఒక రైడ్ అయితే వచ్చింది 12 కిలోమీటర్లు. అమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ఇక నాకు ర్యాపిడో మీద నమ్మకం ఉన్నది కానీ ఊబర్ మీద నమ్మకం లేదు. సో ఇప్పుడు కస్టమర్కి నాకు 12 కిలోమీటర్లు 100 రూపాయలు వస్తుంది కదా. 100 రూపాయల పెట్రోల్ అయితే బండ్లో పోసుకుంటా. ఇక నుంచి వే టు మై లొకేషన్ పెట్టుకుంటా. వామ్మో ఇదేం స్టంట్ అయ్యా.